నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మార్గదర్శకాలైతే ఈ విధంగా ఉన్నాయి. సో, మరి అవేంటనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. సో, అందరూ కూడా వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకైతే పచ్చజెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 31 నుంచి ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. ఎక్స్‌చేంజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ గోయల్ శనివారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అవే మనం ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ మీద. సో, ఏ శాఖల్లో బదిలీలనేవి ఇప్పుడు మనం చూద్దాము క్లుప్తంగా. రెవెన్యూ, భూ పరిపాలన, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్ఫ్ శాఖలు. ఇక పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామవార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, గనులు, భూ వనరులు, దేవాదాయ, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, ఇంధన శాఖ, అలాగే స్టాంప్ రిజిస్ట్రేషన్లు, వాణిజ్య శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్స్‌చేంజ్, అలాగే అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందిని అయితే బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ శాఖల్లోని అన్ని క్యాడర్లలోనూ బదిలీలకైతే వీలు కల్పించారు. ఎక్స్‌చేంజ్ శాఖ పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 5 వరకు అయితే బదిలీలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు అయితే సో, వారికి కూడా ఎక్స్‌చేంజ్ శాఖ వారికి కూడా బదిలీలైతే ఉంటాయి. సో, ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలో ఇతర ఉద్యోగులకు అయితే బదిలీలు లేవు. ఇక వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించడం లేదు. సో, బదిలీలకు సంబంధించిన ముఖ్య మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 31, 2024 నాటికి ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ అయితే ఉంటుంది. సో, అన్ని క్యాడర్‌లు పోస్టింగ్‌లు చేసి సర్వీస్ పరిగణలోకి తీసుకొని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారు అనేదైతే లెక్కించాలి. 5 ఏళ్లు పూర్తి చేయని ఉద్యోగులకు కూడా పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత కారణాల చేత బదిలీ అయితే చేయొచ్చు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకైతే బదిలీలు చేసి మళ్ళీ యథాస్థానాలకు మార్చింది. ఆ తర్వాత ఆ ఉత్తర్వులు ఆ బదిలీలు అయిన సమయాన్ని చూసి ప్రస్తుతం పరిగణలోకి అయితే తీసుకోరన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ బదిలీలకు సంబంధించి తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.